విజయనగరం జిల్లాలో భారీ కుంభకోణమే జరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఏంటి, కుంభకోణం ఏంటి అనుకుంటాం. అలాంటిది ఈరోజు ఒక సాధారణమైనటువంటి ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఈరోజు 24 ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూమిని, సన్నకారు రైతు భూముల్ని ఈరోజు కబ్జా చేశాడంటే ఎవరు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అవును, ఈరోజు ఆర్టీవీ అయితే గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చింది. ఈరోజు ఈ ప్రాంతంలో కనుక చూస్తే, ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లా గరివిడి మండలం ఒకవైపు భోగవలస, అలాగే మరొక వైపు వెదుల వలస గ్రామాలకి పరిధిలో ఉన్నటువంటి ఆ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా పూర్తిగా కబ్జాకే గురైందని చెప్పాలి. ప్రభుత్వ భూమి పూర్తిగా ఉన్నటువంటి భూమిని అంతా కూడా ఈరోజు ఆ సొంత కుటుంబ సభ్యుల పేరు మీద రాసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది సన్నకారు రైతులు తాలూకా భూములు కూడా ఈరోజు తన సొంతగా వాడుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పామాయిల్ కంపెనీ ఒకటి ఉన్నది. ఇక్కడ ఆ పామాయిల్ కంపెనీ పేరు మీద ఉన్నటువంటి భూమిని కూడా తన సొంత భూమిగా కూడా చేసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే ఈ భూమి అంతా ఉందో, ప్రస్తుతం చూసుకుంటే ఈ భూమిని అంతా కూడా పూర్తిగా తన సొంత ఆధీనంలో తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఇదైతే ఒకవైపు భోగవలస పంచాయతీకి సంబంధించినటువంటి ఇదంతా కూడా చెప్పొచ్చు. సుమారు ఎక్కడి నుంచి కనిపిస్తున్నటువంటి 8 ఎకరాల పైచీలకైతే ఇదంతా కూడా ఉంటుంది. అదేవిధంగా ఇదంతా కూడా ముఖ్యంగా చూసుకుంటే రెవెన్యూ అధికారులు అండదండలతోనే ఈ పూర్తిగా ఇవన్నీ కూడా ఒక మ్యుటేషన్లన్నీ కూడా సృష్టించి ఈ విధంగా చేసేటట్టు కూడా చెప్పుకొస్తున్నాడు. అదేవిధంగా కొండలను గుట్టలను కూడా వదలకుండా పూర్తిగా నకిలీ రికార్డులను సృష్టించి ఈ ఫ్యామిలీ ఒక తమ్మినాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్యామిలీకే పూర్తిగా కట్టబెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఆ గ్రామస్తులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పలువురు కూడా జిల్లా కలెక్టర్ పూర్తిగా వీళ్ళపైన ఇన్వాల్వ్ అయ్యి చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా అయితే చూడొచ్చు, దీనికి సంబంధించినవి 2005, 2007 నాటికి నకిలీ అసైన్మెంట్లుగా కాగితాలను సృష్టించి తహసీల్దార్ గారి అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా ఒకదానికి రికార్డులన్నీ కూడా పూర్తిగా తారుమారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఊర్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమి అంతా కూడా పూర్తిగా కబ్జా చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఎదురువలస గ్రామంలోనే ముఖ్యంగా చూసుకుంటే 2 ఎకరాల 57 సెంట్లు వరకు పూర్తిగా కబ్జా గురైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మరొక వైపు చూసుకుంటే సర్వే నెంబర్ 100లోను, అలాగే సర్వే నెంబర్ 100లో 20లో చూసుకుంటే అది కూడా పూర్తిగా కబ్జా గురైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. తన భార్య అయినటువంటి స్వర్ణకుమార్ పేరు మీద కూడా 1.5 ఎకరాల వరకు కూడా ఎక్కించిన పరిస్థితి కనిపిస్తుంది. ఖాతా నెంబర్తో సైతం ప్రూఫ్లు చూపించుకొస్తున్నారు. ఖాతా నెంబర్ కనుక చూసుకుంటే 728లో ఉన్నటువంటి ఖాతాలో ఉన్నటువంటి 200 సర్వే నెంబర్ ఏవైతే ఉన్నాయో ఈ సర్వే నెంబర్లు ఇవి కూడా పూర్తిగా అవన్నీ కూడా తారుమారు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. బాగువలస గ్రామ సంబంధించి చూసుకుంటే సుమారుగా 21 ఎకరాల వరకు కూడా పూర్తిగా కబ్జా చేశారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో కనుక చూసుకుంటే సర్వే నెంబర్ 198లో 2లో చూసుకుంటే ఇదంతా కూడా 8 ఎకరాల పైచీలకైతే ఇదంతా కూడా ఒకే సర్వే నెంబర్. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి సర్వే నెంబరే. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఇంత భారీ మొత్తంలో కబ్జా చేశాడని పూర్తిగా నెవ్వరిపోయే విధంగా అయితే చూపిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వ అధికారులు ఏ విధంగా చర్యలు చూసుకుంటారో దీనిపైన అయితే చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా 197లో 1లో కూడా ఇదంతా కూడా ఇదే విధంగా కూడా కనిపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గుడివాడ సత్యనారాయణ పేరు మీద కూడా తన సోదరుడైనటువంటి అతని పేరు మీద కూడా సుమారుగా 3 ఎకరాల 32 సెంట్ల వరకు కూడా ఎక్కించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మండల వెంకట రామన్నమ్మ పేరు మీద కూడా మరింత భూములు కూడా తారుమారైన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఈ 2 గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఈ పొరంపోకు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ భూములు కావచ్చు, ఈ భూములు అంతా కూడా తన సొంత సొత్తుగా మార్చుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించినటువంటి ఆ రెవెన్యూ అధికారులతో ఏమంటున్నారు, ఇంతకు మునుపు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు స్థానికులుగా కొంతమంది వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్దనా, దీన్ని ఎలా చూడాలి, ఏంటి? మీ గ్రామానికి సంబంధించిన వ్యక్తే ఒక పంచాయతీ ప్రెసిడెంట్, ఒక మంచి వ్యక్తి అని జనరల్గా ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డారంటే ఒక మంచి వ్యక్తి గ్రామానికి మంచి చేస్తాడు, మంచి జరుగుతుందనే ఆలోచనతోనే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ విధంగా తీసుకుని వస్తారు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఒకే వ్యక్తి ఇన్ని ఎకరాలు కబ్జా చేసేటంటే ఎవరు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. సన్నకారు రైతులు కూడా తీవ్ర ఆందోళన కూడా చేస్తుంది. దీన్ని ఎలా చూడాలి, ఏంటిది? అదే సార్, ఇప్పుడు మేము కూడా వరుస ఒక 4 రోజులు ఈ న్యూస్ పేపర్ కథనాలు చదువుతున్నామండి. మాకందరికీ కూడా ఈ విషయం కొద్దిగా ఆశ్చర్యం గురిచేసిందండి. ఈ గవర్నమెంట్ పరంగా ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో అవి చేసుకోగా చిన్న సన్నకారు రైతులు ఎవరైతే మా విలేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సుమారు ఒక 10 మంది రైతుల వరకు వాళ్ళు కూడా లబోదిబో ఉంటున్నారండి. మా ల్యాండ్స్ వాళ్ళు చేయించుకోవడం ఏంటి, మా భూముల మీద వాళ్ళు లోన్లు ఏంటి వాళ్ళందరూ కూడా బాగా ఆందోళనకు గురవుతున్నారండి. ముఖ్యంగా ఈ రకమైన రికార్డులు తయారు చేయడం ఆయన విలేజ్ పరంగా
సర్పంచ్గా ఎన్నుకున్నప్పటికీ కూడా ఆయన దాన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి తప్ప ఆయన స్వార్థంగా ఫ్యామిలీ పరంగా ఇలా చేయడం అనేది చాలా తప్పుడు విషయం అండి. మరి ఇటువంటి విషయాలకి సహకరించినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఏదైతే ఉన్నారో, మరి ఏదైనా ఒక మొటేషన్ విషయం కానీ, ఒక ఆధార్ లింక్ కానీ, ఎంఆర్ఓ డిజిటల్ సిగ్నేచర్ సంబంధించి ఏదైనా పని ఉందని మేము ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక సందర్భంలో వెళ్తే 1కి 10 సార్లు తిప్పి అది చేసే సందర్భాలు కూడా చాలాసార్లు లేవండి. మరి అటువంటిది ఇటువంటి 24 ఎకరాలు ఒకే ఫ్యామిలీ పరంగా చేశారంటే వాళ్ళు ఏ విధంగా చేశారు, వాళ్ళు ఎలా చేశారనేది కూడా ఆలోచించవలసిన విషయం అండి. మరి ఒకే ఫ్యామిలీ పరంగా 24 ఎకరాలు చేశారంటే ఒక లెవెల్లో కాకపోతే ఒక లెవెల్లోనైనా దానికి అడ్డుకట్టు వేసి ఉండాలండి. ఒక కంప్యూటర్ ఆపరేటర్ మిస్టేక్ అయినా అవ్వాలి, లేక ఆర్ఐ మిస్టేక్, విఆర్ఓ మిస్టేక్, లేకపోతే ఎంఆర్ఓ అయినా ఎక్కడో ఒక లెవెల్లో ఆగాలి తప్ప ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పనిని సహకరించుకుంటే ఈ యొక్క కార్యక్రమానికి వారందరూ చేదోడు వాదోడుగా ఈయనకి సపోర్ట్ చేసినట్టు ఉన్నారు. కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ లెవెల్లో ఏదైతే ఉందో వాళ్ళ మీద కూడా ఈ కార్యక్రమాలు ఇటువంటివి ఎప్పుడూ జరగకూడదు, ఎవరికి చేయకూడదు. ఏదైతే పేద రైతులు ఉన్నారో వాళ్ళకి చేసే విధంగా ఉండాలి తప్ప ఒక గొప్ప వ్యక్తులు నాయకులకి చేయడం అనేది చాలా కరెక్ట్ కాదండి. పేద రైతులకి ఏది ఉంటే చేయాలి తప్ప సర్పంచులు అధికారి పలుకుబడి ఉన్న వ్యక్తులకి ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎంఆర్ఓ ఆఫీస్ పరంగా కూడా దీని మీద ఎంక్వైరీ చేసి అధికారులను కూడా ఏ విధంగా చేశారనేది కూడా కొద్దిగా దృష్టి పెట్టేటువంటివి ఎప్పుడు మరి జరగకూడదు. ఇటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నారో పేదలకు వెళ్ళేటట్టు చూస్తే బాగునేది నా ఆలోచన సార్. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్నటువంటి ల్యాండ్, ఈ ల్యాండ్ అంతా కూడా ఆల్రెడీ ప్రభుత్వ భూమిని ఆల్రెడీ ఒక మైనింగ్ కంపెనీకి ఆల్రెడీ లీజ్కి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తూ ఉన్నారు. అలాంటిది ఇది కూడా తన పేరు మీద ఎలా దీనికి ఎక్కిస్తారు? ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అసలు పూర్తిగా? ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రభుత్వ భూమి నుంచి ఆల్రెడీ మైనింగ్ దీన్ని ఆల్రెడీ ఇచ్చేశారు. మైనింగ్ ప్రజెంట్ లీజ్లో ఉంది. లీజ్లో ఉన్న భూమిని కూడా ఏ విధంగా వాళ్ళకి ఇచ్చేసి దీనిపైన కూడా మార్ట్గేజీ కూడా ఇచ్చేశారు. ఇది ఎలా జరిగిందంటారు? అదే సార్, ఇప్పుడు అందరికీ మీకే కాదండి, ఈ విషయం మీద ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే ఒక మైనింగ్ లీజును ఉన్నటువంటి భూములు అనేవి ఒక వ్యక్తి పేరు మార్చడం అనేది చాలా కష్టం. మార్చినప్పటికీ కూడా ఇటువంటి భూముల మీద లోన్ ఇవ్వడం, ఆ లోన్ ఇచ్చినటువంటి అధికారులు అవ్వచ్చు, బ్యాంకులు అవ్వచ్చు, వాళ్ళు కూడా ఎలాగిచ్చారనేది అసలు జనాలందరికీ కూడా ఈ విషయం మీద తర్జన ఉన్నారు. ఏ విధంగా చేశారనేది కూడా అర్థం అవ్వట్లేదు సార్. అది క్వశ్చనార్థంగా కనబడుతుంది సార్. ఓకే, రైట్. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భూమి కనిపిస్తూ ఉన్నదో ఇది 197లో ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా పూర్తిగా కబ్జాకు గురైందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆరోపణ కూడా ఇదే వినిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్ కూడా ప్రస్తుతానికైతే ఒక మైనింగ్ కంపెనీకి లీజుకు ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఇదంతా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే స్థిరంగా పాతుకుపోయి ఉన్నారు. కనీసం ట్రాన్స్ఫర్ కూడా జరగలేదు. అదే కారణంతోనే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూలో ఉన్నటువంటి గుట్లు అన్నీ కూడా బయటికి తీసుకుని వచ్చి తనకు అనుకూలమైన వాళ్ళకి అన్నీ కూడా తీసుకుని వస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు, ఇవన్నీ కూడా ల్యాండ్లు ఏ విధంగా తారుమారయ్యాయి అంటే గొప్ప గమనార్హంగానే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే తన తండ్రి పేరు మీద కొంత మొత్తాన్ని కూడా తీసుకుని దాని నుంచి ఒక గిఫ్ట్ డీడీ కింద కూడా వేరే వాళ్ళకి మార్చే ప్రయత్నం కూడా జరిగిందంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించిన నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఒక స్కూల్ గ్రౌండ్, ప్లే గ్రౌండ్, గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన ప్లే గ్రౌండ్ కూడా పూర్తిగా కబ్జా చేశారంటూ కూడా మరొక వైపు అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మరోవైపు కనుక చూసుకుంటే ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఒక సుమారుగా 197లో ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఈ సర్వే నెంబర్ మొత్తాన్ని కూడా పూర్తిగా కబ్జా చేసి ఇక్కడ అనుకుని ఉన్నటువంటి భూములు కూడా పూర్తిగా కబ్జా చేసి తన సొంతానికి ఉపయోగించుకుని దీని నుంచి ఒక కార్పొరేట్ కంపెనీల్లో, కార్పొరేట్ బ్యాంకుల్లో కూడా దీనికి లోన్లు వాడుకున్నారని చెప్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ అవసరాల నిమిత్తం ఉన్నటువంటి కార్పొరేషన్ కంపెనీలకు సంబంధించినటువంటి ఏదైతే బ్యాంకులు ఉన్నాయో, కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయో, ఈ కోఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా దీనికి సంబంధించినటువంటి లోన్ కూడా తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి సర్వే నెంబర్లో ఇక్కడ ల్యాండ్ అయితే ఇదంతా కూడా మైనింగ్ పేరు మీద ఉన్నట్లయితే చెప్తున్నాం, లీజుకున్నది. కానీ లీజుకున్నటువంటి దాని మీద మార్టిగేజ్ ఏ విధంగా ఇచ్చారని కూడా అందరూ కూడా ప్రశ్నార్థంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనిలో ఒకవైపు బ్యాంక్ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంత గ్యాంబ్లింగ్ ఆడారో కూడా తెలుస్తూ ఉన్నది. ఇలా జరిగితే ఒక సామాన్యుడి పరిస్థితి అనేది ఏ విధంగా ఉంటుందో కూడా ఎవరు కూడా ఊహించలేనటువంటి పరిస్థితి. ఒక సామాన్యుడికి ఒక ల్యాండ్ పైన సర్వ హక్కులు కావాలని ఏదైనా ఒక ముటేషన్ కనుక పెట్టుకుంటే 5 సెంట్లు 10 సెంట్లకు కానీ అతనికైతే చుక్కలు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. కనీసం ఒక డిజిటల్ సిగ్నేచర్ కోసం వెళ్తే ఒక 1 రావట్లేదని కనీసం ఒక 100 సార్లు
ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటే తప్పగానే ఆ పనులు జరిగే పరిస్థితి కూడా కనిపించదు. అలాంటిది ఈరోజు ఈ గ్రామంలో ఇంత భారీ ఎత్తున కూడా జరుగుతూ ఉందంటే స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఎంత లంచాలకు మరిగారు అనేది కూడా ఈరోజు మనం చెప్పుకోవడానికి కూడా ఒక ఆశ్చర్యకరం విషయంగానే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ ల్యాండ్కి ఆనుకునే ఇంకా ఇక్కడ పామాయిల్ తోట కూడా ఉన్నాయి. అక్కడికి కూడా వెళ్ళి అక్కడ రైతులు కూడా లబోదిబోం అంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ కూడా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందంటే ఒకసారి ఇది కూడా పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే గ్రామానికి సంబంధించినటువంటి ఆ గ్రామ పెద్దలు కూడా ఉన్నా అసలు ఏం జరిగింది ఏంటి అని మరిన్ని వివరాలు ఆ గ్రామస్తులతో కొంతమందితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది ఏంటి? మీ గ్రామంలో ఒకే వ్యక్తి ఇప్పుడు సుమారుగా 24 ఎకరాల వరకు కూడా కబ్జా చేశారంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది ఏంటి సార్? మాది విజయనగరం జిల్లా గరుడ మండలం వెదులవలస గ్రామ పంచాయతీ. నేను ఎక్స్ సర్పంచ్ మణిపూర్ సూర్యనారాయణని. మా గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ అయినటువంటి గుడివాడ తమ్మినాయుడు 24 ఎకరాలు భూ కబ్జా చేశారని గత 3 రోజుల నుంచి కూడా పేపర్లో వస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఆయన నిజంగా అదైతే మాత్రం 100% వాస్తవం. నాకు ఆల్రెడీ ఒక 4 సంవత్సరాల కిందటే నాకు తెలుసు. అయినప్పటికీ కూడా నేను ఎందుకులే ఫోన్లైన్ ఎప్పటికప్పుడు రైతులకు ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి నేను ఏదో విధంగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అనుకున్నాను. కానీ అలా కాకుండా ఆయన ఏం చేశారంటే ఇప్పుడు 196లో ఇప్పుడు మనం 190లో 2వ సర్వే నెంబర్లో జిరాయితీ భూమి 3 ఎకరాల 61 సెంటు దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇది మైనింగ్ వాళ్ళది. మున్నాబాబు అంటారు అతని పేరు. ఆర్బిఎస్ఎస్ దాస్ పేరు మీద ఎఫ్సిఓ రికార్డులో నమోదై ఉంది. అది కూడా నా దగ్గర ఆధారం ఉంది. అయితే దాన్ని ఏం చేశారంటే మరి ఎంఆర్ఓ ఆఫీస్ని కొద్దిగా మ్యానిపులేట్ చేసి వాళ్ళు మేనేజ్ చేసుకొని వాళ్ళకి ఏమి ఇచ్చారో ఇవ్వలేదో మరి మాకైతే తెలియదు. కానీ మరి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఏదో ఎక్కడో ఒక దగ్గర రాసుకొని ఆ నాన్నగారితో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆయన పాస్బుక్ ఎక్కించుకున్నాడు. ఎక్కించుకున్న తర్వాత మున్నాబాబు వాళ్ళు అడిగితే వాళ్ళకి 35 లక్షలు 40 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అయినా సరే అది ఇవ్వలేదు. ఇప్పుడు మరి అది కోర్టుకు వెళ్ళాడో లేకపోతే వాళ్ళు వేసారో లేదో మరి ప్రస్తుతానికైతే మాకు తెలియదు. ఇదైతే యథార్థం. ఇది మైనింగ్ వాళ్ళకి సంబంధించిన మున్నాబాబు తాలూకా ఆస్తి 3 ఎకరాల 61 సెంటు. ఇదే కాకుండా 196లో ఒకటి రైతులు అనుభవిస్తున్నటువంటి భూమి మామిడి తోట ఉంది. 3-4 తరాల నుంచి వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆ భూమిని కూడా వాళ్ళిద్దరు అన్నదమ్ముల పేరు మీద 3 ఎకరాల 32 సెంట్లు 3 ఎకరాల 32 సెంట్లు ఎక్కించేసి ఆయన ఎక్కడో లోన్లు వాడుకొని మరి ఆయన వాడుకున్నాడో వాళ్ళ అన్నదమ్ములు వాడుకున్నారో అవి కూడా నిగ్గు తేల్చాలని మేము కోరుతున్నాం. అదే కాకుండా భోగవలస సర్వే నంబరు ఇదంతా భోగవలస సర్వే నంబర్లో 197లో ఒకటో లెటరు, 200 సర్వే నంబర్లో 33, మరి 198లో 1, ఇవన్నీకి సంబంధించి ఒక 18 ఎకరాలు సుమారు ఇక్కడ అది కలిపి 18 ఎకరాలు పైసీలకు 19 ఎకరాల దగ్గర ఆయన అలా ఆవిడ పేరు మీద గుడివాడ స్వర్ణకుమారి పేరు మీద, వాళ్ళ అక్క పేరు మీద మండల వెంకటనారాయణ పేరు మీద మరి రకరకాలుగా 4 ఎకరాల 20 సెంట్లు 4 ఎకరాల 20 సెంట్లు ఎక్కించేసి అతని పేరు మీద 4 ఎకరాల 50 సెంట్లు చిల్లర ఎక్కించుకొని మరి ఇవన్నీ కూడా ఆయన మరి ఎక్కడెక్కడ లోన్ వాడుకున్నారో ఏమిటో మరి ఒక బ్యాంక్ కడుతున్నారు. అది తప్పండి. ఎందుకంటే మైనింగో లీజులో ఉంది. అది మరి మైనింగో లీజులో ఉంటుండగా కూడా ఆయన ఇన్ని రకాలుగా చేయడం, ఏదో ఎంఆర్ఓ ఆఫీస్ అధికారం ఉంది కదా, ఎంఆర్ఓ ఆఫీస్ని మేనేజ్ చేసి ఆ విధంగా చేయడం చాలా దారుణమైనటువంటి విషయం అని మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఈ భూమి ఉందో అదంతా కూడా మరి పేద రైతులకు మరి ఎవరైతే ఇప్పుడు అనిపిస్తున్నారో వాళ్ళ భూమి వాళ్ళకి విడిచిపెట్టేసి మిగతా భూమి అంతా కూడా పేద రైతులకు ప్రభుత్వం వారు ఇచ్చినట్లయితే బాగుంటుంది డిమాండ్ చేస్తున్నాం మేమందరం కూడాను. కాబట్టి మరి ఇన్ని చేసినటువంటి అక్రమాలకు అన్యాయాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇన్ని అక్రమాలు జరిగాయి, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అండదండలతో మేము జరిగినట్టుగా వాస్తవంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక రైతు పేరు మీద ఏదైనా ముటేషన్ వెళ్ళాలంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓ అక్కడ ఎంఆర్ఓ సహకరించింది, అది అసలు జరగనటువంటి పని. అలాంటిది ఈరోజు ప్రభుత్వం ఉన్నటువంటి భూముల్ని అన్యాక్రాంతంగా ఒకే వ్యక్తుల పేరు మీద ఒకే కుటుంబం పేరు మీద ఎలా వీళ్ళు మళ్లించారంటారు? ఈయన మేనేజ్ చేసి వాళ్ళకి ఏమి ఇచ్చారో ఏమి ఇవ్వలేదో మరి ఏ విధంగా మేనేజ్ చేశారో మరి ఆయన ఆ విధంగా ఒకే కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పని ఎవరికి రాసిన పని బాగుండేది, వాళ్ళ కుటుంబం వరకే రాసుకొని అనుభవిస్తున్నారంటే అది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పి మేము ఖండిస్తున్నాం సార్. ఓకే, రైట్. సో చూసాం కదా, ఈ గ్రామస్తులు అయితే ఈ విధంగా అయితే చెప్పుకోసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఈ గ్రామంలో ప్రజెంట్ అయితే పొజిషన్లో ఉన్నటువంటి రైతులు కూడా తీవ్రంగా ఘోషిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. పూర్తిగా మాకు అసలు ఏమీ తెలియదు. ఆనాడు మేమైతే దానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు చేయించడానికి అయితే అడిగాము. ఆయన కోసం అయితే కొన్ని మా దగ్గర ఉన్న పత్రాలు అయితే ఇచ్చాము. అదే పత్రాన్ని ఆయన ఆసరా తీసుకొని ఆయన సొంతగా ఉపయోగించుకొని అక్కడి నుంచి ఆయన పేరు మీద నేరుగా ఆ యొక్క పొలాన్ని అంతా కూడా తీసుకున్నాడంటూ కూడా చెప్పుకోసిన పరిస్థితి. అసలు ఏం జరిగింది పెద్ద ఆయన? అసలు మీ దగ్గర ఆ రోజు
ఈరోజు ఆయనకి మీకు మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి? డిస్కషన్ అంటే మేము బోగల్స్ పట్టాకి చేసాము ఫస్ట్. బోగల్స్ సెక్రటరీ గారు ఇదిగో అని తీసుకొచ్చాడు. అవి మాకు పట్టాలు రాలేదు. పట్టాలు రాకపోతే ఈరోజు ఏంటంటే మేము మంగళం అయి కొన్నాము. కాపులం గట్ట కాదు. మాకేంటి తెలీదు. ప్రెసిడెంట్లు లేదంటే నాయి బ్రాహ్మణులు వాళ్ళు చేస్తేనే మాకు తెలుస్తుంది, కానీ మాకేంటి తెలీదు. కానీ ఒకటే ఏంటంటే మా భూమి మాకే ఉంది కదా అని మేము సాగు చేసుకుంటాం అంతే. ఇంత ఈరోజు ఇవన్నీ దొంగతనాలు బయటపడ్డాయి అంతేగాని మాకైతే ఈ విషయం అయితే మాకు తెలీదు. మరి ఇప్పుడు మీకు తెలిసింది కదా, ఇప్పుడు ఆయన పేరు మీద ఇప్పుడు మీకు ఉన్నటువంటి మీ ఇద్దరు అన్నముల పేరు మీద ఉన్నటువంటి సుమారుగా 3 ఎకరాల పైన ఉంది మీకు. మాకు 6 ఎకరాలు ఉంది. దగ్గర మీకు 6 ఎకరాలు మనిషి 3 ఎకరాల పైన ఉంది. ఈ 6 ఎకరాలు కూడా ఆయనకి ఉంటే 6 ఎకరాలు అంటే ఒక రైతు కాదు, 10 మంది రైతులు. ఇదంతా కూడా ఆయన పేరు మీద మార్చుకున్నాడా? మార్చుకోండి. మరి రైతులంతా ఏమంటున్నారు? ఇప్పుడు రైతులు అందరూ వస్తారు. రైతులు అంటే మేము ఏంటి అనడానికి మాకు ఇటు సమస్య లేదండి. మేము అనడానికి మాకేంటి తెలిసిన ఇప్పుడు ఇలా తెలిసింది కాబట్టి మాకు తెలిసింది. అది ఇప్పుడు బయట పడ్డది కంటే మేము అడుగుతాను. నేను బయట పడిపోయి మేము అడగకపోతాము. మాకు తెలియదేనండి. ఇదంతా మాకు తెలియదేనండి. మాకు తెలిసి మేము అడగబెట్టండి. ఈ రోజుకి 4-5 సార్లు పెట్టి అయ్యిందో 6 సార్ల క్రితం అయ్యిందో మాకు తెలియదు. కానీ ఆ భూమి వరకు అయితే మా మాజీ ప్రెసిడెంట్ గారు అడిగారు, ఒరే మీ భూమి చేసుకోరని అన్నారు. ఆ తర్వాత 24 ఎకరాలు అనేసి ఇప్పుడు వచ్చింది, కానీ ఆనాడు రాలేదు. అంతే, ఇదే మాకు జరిగింది. అయితే ఇప్పుడు మాకు ఏంటి అవసరం లేదు, మా భూమి మాకు ఒగ్గితే చాలు అంతే. సో ఈ రైతులు కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రైతులు కూడా ఉన్నారు. ఆ రైతుతో కూడా మాట్లాడే. పెద్దయినా మీ పేరేంటి? నా పేరు గౌరీ, అలివల్ గౌరీ. అలివోలు గౌరీ. మీ ల్యాండ్ ఎంత ఉంది? మాది ఒక 70 సెంట్లు ఉంది. మీ ల్యాండ్ కూడా ఆయన తీసుకున్నారా? తీసుకున్నంత మేము పాస్బుక్ చేయమని ఇచ్చాము, మరి అతను చేసుకోవడం మాకు చేయలేదు. అంటే మీకు ఇప్పుడు మీ పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మీ పేరు మీద పాస్బుక్ రావాలంటే మళ్ళీ కొత్తగా ముట్టేసలు పెట్టాలని చెయ్యాలి. అధికారులు ఎవరైనా వచ్చి అడిగారా మీకు? ఇంకెవరు రాలేదు ఇప్పటివరకు. ఇంతవరకు కూడా అధికారులు రాలేదు. మరి ఫర్దర్గా మీ యాక్షన్ ఏంటి? ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఎందుకంటే అతను అడుగుతాం ఇలా చేసుకుంటే ఏడు మా పొజిషన్ అడుగుతాం. ఇంకండి సర్పంచ్ దగ్గరికి వెళ్తాం, అడుగుతాం. ఇంకండి ఓకే. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎవరైతే సుమారుగా చూసుకుంటే ఒకే కుటుంబం పేరు మీద ఒకే వ్యక్తి పేరు మీద సుమారుగా 6 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఇలా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల పేరు మీద మార్చు సుమారుగా 24 ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూమిని, అలాగే కొంతమంది సన్నకారు రైతు యొక్క భూములు కూడా పూర్తిగా తన సొంత భూమిగా మార్చుకొని కొన్ని కార్పొరేట్ బ్యాంకుల్లోని కొన్ని సహకార బ్యాంకుల్లోని కూడా మార్టిగేజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ బకాయిలు ముందు బకాయిలుగానే మిగిలిపోయి అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారి యంత్రాంగంతో పాటు ముఖ్యంగా ఉన్నటువంటి ఈ రెవెన్యూ అధికారి యంత్రాంగం ఖచ్చితంగా కళ్ళు తెరిచి స్థానికంగా వచ్చి అక్కడ గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో ఖచ్చితంగా చూసి అక్కడ ఉన్నటువంటి ఈ బాధితులు న్యాయం చేసే విధంగా కావాలంటూ కూడా ఒక వ్యక్తి కోరుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం జిల్లా.